సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. గత 2 ఏళ్లుగా కృత్రిమ మేధ టెక్నాలజీ రంగంలో కొత్త సంచలనాన్ని రేపింది. చూస్తుండగానే ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన స్రవంతిలోకి చొచ్చుకుని వస్తోంది. రోబోల దగ్గర నుంచి గృహోపకరణాల వరకు ఇది విస్తరించింది. ఇటీవల అమెరికాలోని లాస్ వెగాస్లో నిర్వహించిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ఏఐ హార్డ్వేర్కే పెద్దపీట దక్కింది. వినూత్న గ్యాడ్జెట్లు, రోబోలు, ఉపకరణాలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. వాటిలో కొన్నిటిని మనం వాటి పనితీరును తెలుసుకుందాం. తెలివైన కళ్లద్దాలు. స్మార్ట్ కళ్లద్దాల్లో హాలిడే స్మార్ట్ గ్లాసెస్ తీరే వేరు. దీని డిస్ప్లే లెన్స్లో ఉండదు, ఫ్రేమ్లోనే సమ్మిళితమై ఉంటుంది. ఇది 3.5 అంగుళాల తెర మాదిరిగా దృశ్యక్షేత్రంలో టెక్స్ట్, ఇమేజ్లను చూపిస్తుంది. ప్రకాశవంతమైన పగటి వెలుగులోనూ ఈ డిస్ప్లే కనిపిస్తుంది. బ్లూటూత్తో అనుసంధానమై పనిచేసే ఈ స్మార్ట్ గ్లాసెస్ను మంచి ఏఐ అసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. అప్పటికప్పుడు 40 భాషలను ఇది అనువదిస్తుంది. లైవ్లో దారులను చూపిస్తుంది. నోటిఫికేషన్స్ను, టెక్స్ట్ను టెలిప్రాంప్టర్ రూపంలో చూపిస్తుంది. కుడివైపు లెన్స్లో పైకి చూస్తే డిస్ప్లే యాక్టివేట్ అవుతుంది. ఇందులో టెక్స్ట్, పదాలు, గుర్తుల వంటివి ఆకుపచ్చ గ్రాఫిక్స్గా కనిపిస్తాయి. ఈ కాంతి కళ్ళల్లో పడుతుంది, బయట వారికి ఇదేమీ కనిపించదు. ఏఐ ఏజెంట్స్, ఏఐ ఇయర్బడ్స్. ఇయర్బడ్స్ మన రిక్వెస్ట్లను విశ్లేషిస్తే అవసరాలకు అనుగుణంగా వైద్యుడిగానో, సహాయకుడిగానో, ఫిట్నెస్ కోచ్గానో, ట్రావెల్ గైడ్గానో, న్యాయ నిపుణుడిగానో సలహాలు ఇస్తే బాగుంటుంది కదా. దీని కొరకై నేచురా ఉమానా తయారు చేసిన ఏఐ హ్యూమన్ పార్ట్స్ అలాగే ప్రవర్తిస్తాయి. చెవులకు ధరించే వీటి వెలుపలి భాగం చేతి స్పర్శకు స్పందిస్తుంది. ఇవి ఏఐ పీపుల్ అనే ఎల్ఎల్ఎం ఆధారిత ఏఐ ఏజెంట్స్ సేవలను అందిస్తాయి. వీటి గొంతులు, వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉంటాయి. చాట్‌జీపీటీ క్లౌడ్తో పాటు ఎన్ని ఎల్ఎల్ఎంలనైనా ఎంచుకోవచ్చు. నేచర్ ఓఎస్తో పనిచేసే ఇవి వినటం కన్నా కన్వర్జేషన్కే ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. వీటి కోసం ప్రత్యేకించిన యాప్ను స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్తో ఫోన్కు అనుసంధానం చేసుకుంటే చాలు. అవసరమైన విషయాలను అడిగేయవచ్చు. మన ప్రశ్నలను మైక్రోఫోన్ ద్వారా విని ఏఐ ఏజెంట్స్ మనుషులు మాట్లాడినట్లే సమాధానాలు ఇస్తాయి. ఫోన్ ద్వారా ఫోటోలను తీసి వాటి గురించి అడిగినా కూడా ఇవి జవాబులు ఇస్తాయి. రోబో వ్యాక్యూమ్ క్లీనర్కు చేయి. రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు చాలానే చూసి ఉంటాం. రోబో చేయితో కూడిన క్లీనర్ను ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. దీని పేరు రోబో రాక్ సారోస్ జెడ్. సాధారణంగా రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు ఏఐ సాయంతో షూ, సాక్స్, దిండ్ల వంటి వాటిని గుర్తించి పక్కకు తప్పుకుని వెళ్తాయి. కానీ ఇది అదే ఏఐ ఆధారిత కెమెరాతో ఇలాంటి వస్తువులను గుర్తించడమే కాకుండా 300 గ్రాముల బరువులోపుండే వాటిని తన చేత్తో పట్టుకొచ్చి నిర్ణీత స్థలంలో పెడుతుంది. అంటే ఇంటిని ఊడ్చడంతో పాటు వస్తువులను శుభ్రంగా సర్ది పెడుతుందన్నమాట. ఆట బొమ్మల వంటి వాటిని చిందరవందరంగా పడేసే పిల్లలున్న ఇళ్లలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓదార్చే పెంపుడు జంతువు రోబో. రోపెట్ ఏఐ పెట్ రోబో. ఇది రోబో పెంపుడు జంతువు అన్నమాట. ఇది మనసుకు సాంత్వన కలిగించటం, తోడుగా ఉండటం దీని ప్రత్యేకత. ఇది తన పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యం వెలకబోస్తుంది, సంతోషం ప్రకటిస్తుంది, విచారాన్ని ప్రదర్శిస్తుంది. తల మీద నిమిరితే సెన్సర్ల ద్వారా స్పర్శను గుర్తించి హాయి భావన కలగజేస్తుంది. గారాబంతో కూడిన చిన్న అరుపులతో కట్టిపడేస్తుంది. మొత్తంగా తన్ను ప్రేమించేలా చేసుకుంటుంది, మనల్ని ప్రేమిస్తుంది. దీన్ని పనిచేస్తున్నప్పుడు బల్ల మీద పెట్టుకోవచ్చు, వెంట ఎక్కడికైనా తీసుకువెళ్ళి పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు. నిరంతరం మనల్నే గమనిస్తూ హావభావాలను పసిగడుతుంది. దీని ముక్కు నిజానికి
ఒక కెమెరా. కానీ అది అస్సలు కెమెరా అంటే నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే అది ముక్కులానే కనపడుతుంది. అంత సహజంగా అమర్చారు. ఇది యజమానులను గుర్తుపెట్టుకోవడమే కాదు, ఇతరులను గుర్తిస్తుంది. మనం చెప్పేది శ్రద్ధగా వింటుంది, బాధలో ఓదారుస్తుంది. మరో ముఖ్య విషయం, అవసరమైన సలహాలు ఇవ్వడంతో పాటు దీనికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉండటం కృత్రిమ మేధ సాయంతో క్రమంగా నేర్చుకుంటోంది. వాడుతున్న కొద్దీ మన అవసరాలకు అనుగుణంగా ఇది తన వ్యక్తిత్వాన్ని రూపొందించుకోగలుగుతుంది. ఏరియా రోబో తోడు. ఏరియా రోబో చూడటానికి అచ్చం మనిషిలానే కనిపిస్తుంది. మనిషిలాంటి గుణాలు, అధునాతన ఫీచర్లు దీని ప్రత్యేకతలు. ఏరియా మెడ పైభాగం నుంచి 17 మోటార్లు అమర్చారు. ఇది మన నోరు, కళ్ళ కదలికలను అనుకరిస్తాయి. అందుకే ముఖ కవలికలు అత్యంత సహజంగా కనిపిస్తుంటాయి. రోబో వ్యక్తిత్వాన్ని మార్చుకోవటం మరో ప్రత్యేకత. ముఖాన్ని మారిస్తే దానికి తగినట్లుగా ప్రవర్తిస్తుంది. మరి అంతా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్స్ మహిమ. ఇవి వేర్వేరు ఫేషియల్ అటాచ్మెంట్లను గుర్తిస్తాయి. ఫలితంగా యూజర్ ఎంచుకున్న తలకు అనుగుణంగా వ్యక్తిత్వాన్ని మార్చేసుకుంటుంది. మనుషులకు తోడుగా నిలిచే ఉద్దేశంతో అమెరికా టెక్ కంపెనీ రియల్బోటిక్స్ కంపెనీ ఏరియాను రూపొందించింది. ఇది తల, మెడ వరకు, తరువాత ఛాతీ వరకు, అలాగే పూర్తి రూపం ఇలా 3 రూపాల్లో అందుబాటులో ఉంది. వాల్పేపర్ టీవీ కొన్నప్పుడు దాంతోపాటు వాల్ మౌంట్ స్టాండ్ కూడా వస్తాయి. విద్యుత్ సరఫరా కోసం వైర్లు సరే. ఇవేమీ లేకపోతే పూర్తిగా వైర్లెస్తోనే పనిచేస్తే కిటికీ అద్దానికో నున్నటి గోడకో వాల్పేపర్ మాదిరిగా వేలాడదీస్తే డిస్ప్లేస్ టీవీ అచ్చం అలాగే ఉంటుంది. రీఛార్జ్ చేసుకోగల ప్రత్యేక బ్యాటరీతో కూడుకుని ఉండే దీనికి విడిగా విద్యుత్ సరఫరా అవసరమేమీ ఉండదు. వీటి వెనుకాల పూర్తిగా చదునుగా ఉంటుంది. సక్షన్ సాయంతో గోడకు, గాజుకు అంటుకుని ఉంటుంది. గేమ్ కన్సోల్ లాంటి పరికరం సాయంతో ఆన్ చేసుకోవచ్చు. ఏఐ ఆధారిత డిస్ప్లేస్ ఓఎస్తో పనిచేసే ఇది వీడియో ప్రసారాల దగ్గర నుంచి ఈమెయిల్స్ పంపటం వరకు ఎన్నెన్నో పనులు చేసుకోవచ్చు. అది వాయిస్ కమాండ్స్తోనే. న్యూరల్ రిస్ట్ బ్యాండ్. గడియారం మాదిరిగా ఓ పట్టీని మణికట్టుకు ధరిస్తారు. అప్పుడే చేయి ఏకంగా కంప్యూటర్ మౌస్గానో రిమోట్ కంట్రోల్గానో మారుతుంది. ఆయా పరికరాలను చేత్తో తాకకుండానే వివిధ పనులు చేసుకోవచ్చు. ఇదేం చిత్రం అనుకోవద్దు, ముద్రాలింక్ మహత్యం ఇది. ఇది మొట్టమొదటి న్యూరల్ రిస్ట్ బ్యాండ్. ఆండ్రాయిడ్, మ్యాక్స్ ఓఎస్, విండోస్ పరికరాలన్నిటికీ పనికొస్తుంది. ఏఐ ఆల్గరిథంలతో కూడిన ప్రత్యేకమైన సెన్సర్లు ఎన్నో దీనిలో నిక్షిప్తమై ఉంటాయి. అందువల్ల మణికట్టు కదలికలు, చేతి సైగలతోనే పనులు చేసుకోవచ్చు. ఈరోజు మనం ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్స్ ఎన్ని రకాలో, వాటి వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.